అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తోటకూర కర్రీని కమ్మగా రుచిగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ఈ పద్ధతిలో తోటకూర కర్రీ చేసుకున్నట్టయితే కమ్మగా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు తోటకూర కర్రీ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, పచ్చిశనగపప్పు, హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, తలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. దినుసులు ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 2 చిన్న సైజులో ఉండే క్యారెట్లను తీసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ తోటకూర కర్రీలో క్యారెట్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని కూడా 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. ఇక్కడ 3 కట్టల దాకా తోటకూర లేతగా ఉన్నది తీసుకుని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తోటకూర వేసుకుని ఇప్పుడు పైకి కిందకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పైన మూత పెట్టకుండా ఇలా పైకి కిందకి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా చిక్కటి పాలు పోసుకోవాలి. ఈ తోటకూర క్యారెట్ కర్రీలో పాలు పోసుకుని ఇలా వండుకున్నట్టయితే ఈ తోటకూర కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా వండుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పద్ధతిలో చేసినట్టయితే తోటకూర కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే తోటకూర తినటం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఈ తోటకూర కర్రీ చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.